ఆసియా కప్ 2025 ముగిసి 3 రోజులైనా కూడా ఫైనల్ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ చైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గారు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పారు. అయితే పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పినా ట్రోఫీ, మెడల్స్ ని అందించేందుకు మాత్రం నిరాకరించారు. ట్రోఫీ అండ్ మెడల్స్ ని బీసీసీఐకి ఇవ్వకూడదని నఖ్వీ మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్కి వచ్చి ట్రోఫీని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ట్రోఫీ ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ నఖ్వీ నేడు యూఏఈ నుంచి లాహోర్కి బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని ఏ కొలిక్కి తీసుకొస్తుందో వేచి చూడాలి. అయితే గత ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాక్ పై భారత్ గెలిచింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని భారత ప్లేయర్లు స్పష్టం చేశారు. దాంతో ఫైనల్ అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైనల్ వేడుక గంటకు పైగా ఆలస్యమైంది. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ట్రోఫీ ఇచ్చేందుకు చాలాసేపు వేదికపై నిలబడి ఉన్నాడు. వ్యక్తిగత అవార్డులు తప్ప భారత ప్లేయర్స్ ఎవరూ కూడా ట్రోఫీని తీసుకోవటానికి వేదికపైకి వెళ్లలేదు. ఆ తర్వాత నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ ని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.